నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సిఈసిని కలిసిన తెలుగుదేశం నేతలు. ఫారం 7 దుర్వినియోగం, డేటా వివాదంపై ఫిర్యాదు. దొంగ ఓట్లు కొనసాగించేందుకే ఫారం 7పై యాగి. కాకినాడ సభలో చంద్రబాబుపై జగన్ విమర్శలు. తెదేపా అభ్యర్థుల జాబితా కొలిక్కి తెస్తున్న అధినేత. పెండింగ్ స్థానాల్లో అసంతృప్తులకు బుజ్జగింపులు. లోక్సభకు 2 జనసేన అభ్యర్థుల ప్రకటన. అసెంబ్లీకి రేపు 32 మందితో తొలి జాబితా. ఓటరు సందేహాల నివృత్తికి 1950 కాల్ సెంటర్. ఓట్ల నమోదుకు 5 రోజులే అవకాశమన్న ఈసీ.